సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షించును. నీతిమంతులు ఏం చేస్తారు? ఇతరులను రక్షిస్తారు. ఈరోజు నువ్వు రక్షించబడ్డానని చెప్తున్నావు, కానీ మరొకరి రక్షణ కోసం నువ్వు ప్రయాసపడకుండా, మరొక రక్షణ కోసం నువ్వు తప్పించకుండా, మరొకరి రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను ఎంతో కొంత నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అనేది వాస్తవం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే, ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. ఎందరైతే నీతి మార్గమును అనుసరించుటకు నడిపించుదురో వారు ఆకాశమందున్నటువంటి జ్యోతులను పోలి నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నువ్వు నీతిమంతుడువా? అయితే ఇతరులను రక్షించడానికి ప్రయత్నం చేయి. బుద్ధిమంతులైతే అనేకులను నీతి మార్గమును అనుసరించినట్లు వాళ్ళు ఏం చేస్తారట? త్రిప్పుతారు. ఫలితంగా ఆకాశమందు ప్రకాశించేటటువంటి నక్షత్రములను పోలి జీవిస్తారు. మరి మన సంగతి ఏమిటి? నువ్వు రక్షించబడ్డావా? అయితే ఇతరుల రక్షణ కోసం నువ్వు ఆలోచిస్తావు, ఇతరులు కూడా రక్షించబడాలి అని నువ్వు తప్పిస్తావు. అడుగుతున్నాను, నీ స్నేహితుని రక్షణ పట్ల బాధ్యత కలిగి ఫోన్ చేసి ప్రేమతో మాట్లాడి ప్రభు సన్నిధికి ఆహ్వానించి ఎంతకాలం అయింది? నీ బంధువుతో ప్రేమతో మాట్లాడి, ఫోన్ చేసి ప్రేమతో మాట్లాడి పలకరించి వారి కష్టం ఏమిటో తెలుసుకొని ఆ కష్టాన్ని తీర్చగలిగిన, ఆ శ్రమను తీర్చగలిగిన, ఆ అలవాటుల నుండి విడిపించగలిగిన దేవుని సన్నిధికి నడిపించి ఎంతకాలం అయింది? నీతో పాటు మరొక్కరిని దేవుని సన్నిధికి నడిపించి వారి జీవితాన్ని వెలిగించే ప్రయత్నం చేసి ఎంతకాలం అయింది? ఒకసారి ఆలోచించు. రక్షింపబడ్డావా? అయితే బైబిల్ సెలవిస్తుంది, అనేకులను రక్షణలోనికి నడిపిస్తాడు రక్షింపబడిన వాడు. అలా కాని పక్షంలో నీకు ఇవ్వబడినటువంటి రక్షణను నువ్వు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నావు, కానీ అది ఇతరులకు పంచటం లేదు. అగ్నిలో నుండి బయటపడిన వాడు భాగ్యవంతుడే, కానీ గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అగ్నిని ఆర్పి నలుగురిని రక్షించేవాడు మహా భాగ్యవంతుడు. అగ్నిలో నుండి బయటపడ్డాను, నరకంలో నుండి బయటపడ్డాను, నేను రక్షించబడ్డాను అన్ను చప్పట్లు కొట్టుకుంటున్నావు అంటే నిజమైన భాగ్యవంతుడు కాదు. మరి ఎవరో తెలుసా? నా వలే ఎంతోమంది అగ్నిలో ఉన్నారు, వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని కూడా రక్షించాలి అని చెప్పి తాపత్రయపడేవాడే అసలైన భాగ్యవంతుడు. నువ్వు రక్షించబడ్డావా? అయితే వినో, అనేక మందికి రక్షకుణ్ణి పరిచయం చేయి. అదే మహాభాగ్యం. సంగమా, నువ్వు నిజంగా భాగ్యవంతుడివి. ఎందుకంటే క్రీస్తును నువ్వు రక్షకునిగా అంగీకరించావు కాబట్టి నువ్వు భాగ్యవంతుడివి. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ఏమిటట? ధన్యులు అంటే ఎవరో తెలుసా? దీవించబడినవారు. దేవుడు నిన్ను నన్ను దీవించాడో, తన కుమారుణ్ణి నీ కోసం అనుగ్రహించి నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చేశాడు. కారణం తెలుసా? నువ్వు దీవించబడతావు అని మాత్రమే కాదు, ఇతరులకు దీవెనకరంగా ఉంటావని. అర్థమైందా? దేవుడు నిన్ను దీవించిన కారణము దీవించబడతావని మాత్రమే కాదు, ఇతరులకు దీవెనకరముగా ఉంటావు. యథార్థవంతుడు. ఓ చక్కని మాట సామెతల గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం, 11వ వచనంలో మనం చూస్తాం. యథార్థవంతుడు దీవించబడడం వల్ల ఏమిటట? వర్ధిల్లడం వల్ల పట్టణమునకు సంతోషం. 22:9 వచనము, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఏమిటట? ఇచ్చును, అట్టివాడు దీవెన పొందును. దయ కలిగిన వాడు ఏం చేస్తాడట? దరిద్రునికి ఇస్తాడు. అర్థం ఏమిటి? దీవించబడిన వాడు ఏం చేస్తాడు? మరొకరికి తన దీవెన పంచిపెడతాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. 21వ అధ్యాయము 26వ వచనము, 21-26, దినమెల్లా ఆశలు పుట్టుచు ఉండును, కానీ నీతిమంతుడు ఏం చేస్తాడట? ఇచ్చుచూ ఉండును. నీతి కలిగిన వాడు అనగా ధన్యుడు అనగా దీవించబడిన వాడు వెనుదిరగక ఇస్తూనే ఉంటాడు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని
నువ్వు పంచకపోతే నీ ఆశీర్వాదము అభివృద్ధి చెందటం సాధ్యము కానే కాదు. ఈరోజు తీర్మానం తీసుకుంటావా? ప్రభా, నేను క్షమించబడింది క్షమించటానికి, నేను రక్షించబడింది రక్షకుణ్ణి చూపించటానికి, నేను దీవించబడింది దీవెనను పంచిపెట్టడానికి. ఇటు మనస్సు నాకు దయచే ప్రభువా. అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని నాయన మాకు అందించినందుకు వందనాలు. మేము క్షమించబడింది క్షమిస్తామని, మేము రక్షించబడింది రక్షకుని లోకానికి పరిచయం చేస్తామని, మేము దీవించబడింది నీ దీవెన పంచిపెడతామని, దాచిపెడతామని కానే కాదు ప్రభువా. ఈ విలువైన ఆత్మీయ సత్యాలను నేర్చుకొని మా జీవితాలను ధన్యకరంగా మార్చుకునే కృప మాకు ఇవ్వండి అయ్యా. కష్టంలో ఉన్న వ్యక్తి సహాయం కోసం వస్తే మా చేతులు బిగించినట్లయితే నాయనా అది మాకు ఆశీర్వాదం కాదయ్యా. విసుగక మేలు చేయండి, తగిన సమయంలో పంట కోస్తారో సెలవిచ్చావు నాయన. విసుగక సహాయం చేసే మనసు ఇవ్వయ్యా, విసుగక క్షమించే మనసు ఇవ్వయ్యా, విసుగక నశించిపోతున్న వారిని నీ సన్నిధికి నడిపించే మనస్సు మాకు దయచేయి నాయన. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.